వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. పాన్ ఇండియా మూవీ కల్కి ఈ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా ఈ ట్రైలర్ గురించి చర్చ అయితే నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా మామూలు హడావిడి చేయడం లేదు. సోషల్ మీడియాలో కల్కి హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో కూడా ఉంది. అయితే అభిమానుల జోష్ను కాస్త పెంచే న్యూస్ ఒకటి కూడా తెలిసింది. కల్కి సినిమా గురించి మరో ట్రైలర్ను కూడా మూవీ టీం రిలీజ్ చేయబోతుంది అన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మూవీ టీం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల మరో ట్రైలర్ను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మూవీ ప్రీమియర్కి వారం ముందు ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారట. ఇక దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ కొత్త ట్రైలర్లో మొదటి ట్రైలర్లోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు కూడా రివీల్ చేయని కొన్ని కొత్త క్యారెక్టర్లు అదేవిధంగా సీన్లు కూడా ఉండబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా విడుదలకి సమయం చాలా దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ని కూడా గట్టిగా చేయబోతుంది మూవీ టీం. ఇక అందులోని ట్రైలర్కి ఒక అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే అక్కడక్కడ డబ్బింగ్ కాస్త బాలేదనే వాదన కూడా ఉంది. కానీ విజువల్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్కి ఎలాంటి నిరుత్సాహం కూడా లేదు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. అలానే కమల్ హాసన్ విలన్ రోల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్లో కేవలం ఒక్క షాట్లో మాత్రమే కమల్ మనకి కనిపించారు. వీరితో పాటుగా దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, కీర్తి సురేష్, అది బుజ్జి వాయిస్ ఈ చిత్రం కోసం పనిచేశారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్విని దత్ నిర్మించారు. కల్కి 2898 AD ట్రైలర్ను గమనిస్తే అత్యాధునిక విఎఫ్ఎక్స్, అద్భుతమైన విజువల్స్, కిరాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ఇక ఖచ్చితంగా థియేటర్లో ఆడియన్స్కి మంచి సినిమాటిక్ అనుభూతిని కలిగించేలానే ఉంది ఈ సినిమా. అయితే ట్రైలర్లో ఎక్కడ కూడా కల్కి క్యారెక్టర్ను నాగ్ అశ్విన్ చూపించలేదు. కేవలం భైరవగా మాత్రమే ప్రభాస్ కనిపించారు. ఇక దీంతో సినిమా చివరిలో ఏమైనా కల్కి ఎంట్రీ ఉంటుందేమో, దానికి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా వస్తుందేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. For more updates, subscribe to Vibrant TV.